అట్లానే నాకు సపోర్ట్ చేస్తూ ఆదరిస్తారు అని అనుకుంటున్నాను. సో ఇంకా ఇది లాగైపోయింది కాబట్టి కొంచెం లెందీగా ఉన్నా సరే క్షమించండి అనమాట. ఎందుకంటే క్లియర్ గా ఈ ఒక్క వీడియోలో నేను మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని అనుకుంటున్నాను అనమాట, నా ఎలిమినేషన్ ఏం జరిగింది అనేది. సో లెట్ మీ స్పీక్ అబౌట్ ఇట్. లెందీ ఉన్నా మీరు 1x 2x లో పెట్టుకొని చూస్తారని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే ఆ 5th వీక్. సో ఓనర్స్ ఇండియన్స్ ఏం లేరు అని చెప్పి అయిపోయి ఇట్లా వైల్డ్ కార్డ్స్ వస్తారు అని చెప్పి బిగ్ బాస్ చెప్పేశారు. అది చూపించారు కూడా, వైల్డ్ కార్డ్స్ వస్తారు అని అనుకున్నామే కానీ వాళ్ళు వచ్చి ఇలా ఎలిమినేట్ చేస్తారని ఎవ్వరూ కూడా అనుకోలేదు. ఏ డిస్కషన్ లో కూడా మీకు కనిపిదు అనమాట. 5 స్టార్ వస్తుంది 5 స్టార్ వస్తుంది అని అన్నారు కానీ సరే వైల్డ్ కార్డ్స్ వస్తున్నారని అనుకుంటాం కానీ ఇట్లా ఉంటుంది ఒక ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సేఫ్ జోన్, డేంజర్ జోన్, ఆ వీక్ అంతా టాస్క్ల గురించి మీకు తెలిసిందే. ఎట్లా ఏం జరిగిందో, ఎవరిని టార్గెట్ చేశారో, ఎవరు కార్నర్ అయ్యారో. సో మొత్తానికి ఆ టాస్క్లు అంతా చూశారు, పర్ఫార్మెన్స్లు చూశారు. సో నా లక్కే బాగాలేదు, నా పర్ఫార్మెన్సే బాగాలేదు. నేను ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీక్ డేంజర్ జోన్ లోనే ఉండిపోయాను అనమాట. సో డేంజర్ జోన్ లో ఉన్నాను. సాటర్డే వచ్చింది. సాటర్డే వచ్చినప్పుడు లైక్ పెడతారు కదా సేఫ్ అన్సేఫ్, అది పెట్టినప్పుడు నాకు డేంజర్ జోన్ వచ్చి రితు అండ్ ఫ్లోరా గారికి ఎవిక్షన్ అని వస్తే, సో వాళ్ళిద్దరిలో ఒకరు ఎవిక్ట్ అవుతారని అనుకున్నాం అంతే తప్ప మిగిలిన డేంజర్ జోన్ లో ఒకరు ఎవిక్ట్ అవుతారని అస్సలు అనుకోలేదన్నమాట. ఎందుకంటే డేంజర్ జోన్ అంటే ఓకే అవుట్ హౌస్ లో ఉంచుతారేమో, 5 స్టార్మ్స్ వచ్చి అవుట్ హౌస్ లో ఉండడం కానీ వాళ్ళు సేఫ్ జోన్ లోకి వెళ్ళడం కానీ ఏదో జరుగుతుంది. సో నెక్స్ట్ వీక్ టాస్క్ లో ఆ డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి అట్లా ఉంటదేమో, వాళ్ళు డైరెక్ట్ నామినేషన్స్ లోనే ఉంటారేమో అట్లా అనుకున్నామే కానీ ఈ డేంజర్ జోన్ కి వైల్డ్ స్టార్మ్స్ వచ్చి టాస్క్లు పెడతారు, దాని వల్ల ఎలిమినేట్ చేస్తారని అస్సలు ఊహించలేదన్నమాట. సో సాటర్డే ఎపిసోడ్ లో ఎప్పుడు వాళ్ళిద్దరు ఎవిక్ట్ మీన్ డేంజర్ జోన్ అంటే ఇంకా సేఫ్ అయిపోయినాను అనుకున్నా. ఆ వీక్ నేను సేఫ్ అని చెప్పి అనేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ డే స్టార్ట్ అయింది. ఫ్లోరో గారు ఎలిమినేట్ అయిపోయారు. ఆ తర్వాత ఈ 5 స్టార్మ్స్ రావడం మొదలు పెట్టారు. ఫస్ట్ నేను ఇది కూడా మాట్లాడతా, ఎందుకు నువ్వు రాగానే వాళ్ళతో గొడవలు పెట్టుకున్నావు అని అడుగుతున్నారు. వైల్డ్ కార్డ్స్ తో కామ్గా ఉండొచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ఇది కూడా మాట్లాడతా. సో ఫస్ట్ రమ్య గారు వచ్చారనమాట. రమ్య మోక్ష వచ్చారు. వచ్చినప్పుడు ఆవిడకి ఒక టాస్క్ ఇచ్చారు. మీ పికిల్స్ ఇచ్చి ఓవర్ యాక్టింగ్ ఎవరు, సేఫ్ గేమర్ ఎవరు, ఫేక్ ఎవరు ఇలా ఇవ్వండి అని అన్నారు. సో అది టాస్క్ కాబట్టి ఆవిడ ఓవర్ యాక్టింగ్ నాకు ఇవ్వగానే నేను వెళ్ళి కామ్గా వెళ్ళి కూర్చుని పోయినా. అది ఎపిసోడ్ లో చూపించలేదు కానీ నేను కామ్గా వెళ్ళి కూర్చుని పోయాను. ఎందుకంటే ఆ టాస్క్ కాబట్టి సో ఇచ్చింది అని కూర్చుని పోయినా, తన పర్స్పెక్టివ్ అని వదిలేసా. బట్ మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే నా కో కంటెస్టెంట్స్ ఉన్నారో, నువ్వు డిఫెండ్ చేసుకోవచ్చు, వెళ్ళి మాట్లాడు, అట్లా తీసుకుని వచ్చేయడం కాదు, నువ్వు వెళ్ళి డిఫెండ్ చేసుకొని మాట్లాడాలి అని అన్నారు. నేనేమనుకున్నాను కదా టాస్క్ కదా వాళ్ళు వచ్చి చేస్తారు కదా అని వదిలిపెట్టేసినా సరే ఎప్పుడైతే వీళ్ళు డిఫెండ్ చేసుకోవచ్చు అంటే ఓహో డిఫెండ్ చేసుకోవచ్చా అని చెప్పి వెళ్ళి అప్పుడు నేను రమ్య మోక్ష గారికి నేను ఓవర్ యాక్టింగ్ గా ఇట్లా అని చెప్పి నేను స్టార్ట్ చేసానే తప్ప, అంతే తప్ప ఫస్టే వెళ్ళి ఆవిడ మీద పడిపోలేదు. ఇది ఎపిసోడ్ లో లేపేశారు. కాల్సే మీరు రమ్య మోక్ష గారికి డైరెక్ట్ గా మెసేజ్ చేస్తారో, టెక్స్ట్ చేస్తారో, కాల్ చేస్తారో వెళ్ళి అడగండి. ఓవర్ యాక్టింగ్ తను ఇవ్వగానే శ్రీజ తమ్మిళ్ళు కూర్చుందా అని అంటే తను అవును అంటది. మిగతా వాళ్ళు డిఫెండ్ చేసుకొని అంటేనే నేను వెళ్ళి డిఫెండ్ చేసుకున్నాను అప్పుడు. సో నేను వెళ్ళి కావాలని గొడవ పెట్టుకోలేదు రమ్య గారితో. సో క్లియర్ అని అనుకున్నా. తర్వాత సాయి వచ్చారు. సో వీళ్ళిద్దరూ కలిపి ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే స్టిక్ ఐటమ్స్ ఆన్ ది బోర్డ్ అన్నట్టు. సో దాంట్లో పెద్ద ఐటమ్స్ ఉన్నాయి, చిన్న ఐటమ్స్ ఉన్నాయి, అన్ని ఐటమ్స్ మిక్స్ మ్యాచ్ ఉన్నాయి అనమాట. వీళ్ళు ఎవరికి ఎలాంటి ఐటమ్స్ ఇస్తారో దాన్ని బట్టి ఉంటాయి. ఎందుకంటే చిన్న ఐటమ్స్ కొంచెం గమ్మున అతుక్కుంటాయి, పెద్ద ఐటమ్స్ అంటే అతుక్కో. అదంతా తెలిసిందే. వుడెన్ బోర్డ్ ఇచ్చారు నాకు, ఈ పెద్ద ప్లాంక్ బోర్డ్ ఇచ్చారు. సో నాకు ఇచ్చినవన్నీ కూడా కొంచెం పెద్ద పెద్దగా ఉన్నా సరే నేను అతికిచ్చా. నాకు 9-10 ఐటమ్స్ ఇస్తే నేను 9 ఐటమ్స్ అట్లా అతికిచ్చేసాను అనమాట. బోర్డు మీద అతికిచ్చా, గుర్తు పెట్టుకుంటే అవి కూడా పెద్ద ఐటమ్స్. నేను అడుగుతుంటే బాల్స్ ఇచ్చేవారు. బాల్స్ ఎలా అతికిస్తాము? సో బాల్స్ అనేది పక్కన పెట్టేసి మిగతావన్నీ అతికించడానికి ట్రై చేసా. మ్యాక్స్ అన్ని కూడా నీట్ గా అతికిచ్చేసా. బట్ నాకు చిన్న చిన్న ఐటమ్స్ రాలేదనమాట. నేను రమ్య గారికి ఇవ్వండి అని అడిగేదాన్ని, సాయి గారికి ఇవ్వండి అని అడిగేదాన్ని కానీ నాకు ఎక్కువ ఐటమ్స్ నా దగ్గరికి రాలేదు. వచ్చే కూడా పెద్దగా వచ్చాయి అనమాట. సో నేను కంప్లైంట్ చేయట్లేదు కానీ అక్కడ జరిగిన సినారియో చెప్తా. సో లాస్ట్ లో ఏమైంది అంటే సంజన గారిది చూసేటప్పుడు సంజన గారు బోర్డు మీద అతికించలేవు స్టిక్కర్స్. బోర్డు పైన ఈ కర్ర ఉంటే బ్రూమ్ స్టిక్ పెట్టేసి దాని మీద ఇలాగా వేలాడిచ్చారు అనమాట. సో అక్కడ ఏమైంది అంటే రమ్య అండ్ సాయి ఇద్దరు కూడా రూల్ ఏంటి, బోర్డు మీద అతికించి ఉంచాలి. ఎవరికైతే లాస్ట్ లో బజర్ అయ్యేలోపు ఎవరి బోర్డు మీద అయితే నీట్ గా అతికించి ఉంటాయో అవి కౌంట్ అని అన్నారు. ఇలా పైన పెట్టేస్తే అట్లా చేస్తాను అని అనలే. వీళ్ళు కూడా రమ్య అండ్ వాళ్ళు కూడా మంచి సంచాలకులే. వాళ్ళు 4 ఐటమ్స్ సంజన గారివి బోర్డు మీద స్టిక్ ఆన్ అయ్యాయని చెప్తారు. బట్ అక్కడి నుంచి ఏమొచ్చి హోస్ట్ గారు అట్లా కాదు, ఎక్కడున్నా సరే ఓకే అని చెప్పగానే వీళ్ళు అప్పుడు డెసిషన్ మార్చుకుంటారు అనమాట. సో యాక్చువల్ చెప్పాలంటే ఆ రౌండ్ లో కూడా సంజన గారు స్ట్రాటజీ వేసింది ఏదైతే ఉందో అది కరెక్ట్ స్ట్రాటజీ కాదన్న ఉద్దేశం. ఎందుకంటే ఆ ముందే అన్నారు కదా, ఎప్పుడైతే ఈ బెలూన్ ఇట్లా ఊదేటప్పుడు వెనక్కి వెళ్తే అది ఫౌల్ గేమ్ అని అన్నప్పుడు బోర్డు మీద అతికిచ్చండి అని క్లియర్ గా చెప్పినప్పుడు బోర్డు మీద ఇట్లా పెట్టేస్తే అది
టేప్తో అతికిచ్చినట్టు కాదు కదా, అది స్ట్రాటజీ ఎట్లాగా. సో యా, అక్కడ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఓకే, ఆ రౌండ్ లో డెమాన్ పవన్ విన్ అవ్వాలి, బట్ వీళ్ళు మైండ్ గేమ్ ఇట్లా అని చెప్పి సంజన గారికి ఇచ్చారు. బట్ సంజన గారు ఆ గేమ్ లో ఉండాల్సిన వాళ్ళు కాదు. మేబీ ఆ రౌండ్ లో డెమాన్ పవన్ విన్ అయ్యి ఉంటే లాస్ట్ గేమ్ లో సంజన గారు నేనే ఉంటే నేనే విన్ అయ్యేదానేమో. యు ఆర్ సీయింగ్ ద థింగ్స్. సో ఫస్ట్ రౌండ్ లో అట్లా సంజన గారిని విన్ చేయించారు. సో విన్ అయ్యారు, చేయించలేదు, అలా విన్ అయ్యారు, వెళ్ళిపోయినారు. నెక్స్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ ఏమైంది అంటే ఇట్లా లెఫ్ట్ రైట్. ఆ రౌండ్ లో కూడా మీకు లాస్ట్ జరిగింది చూపించారు, కానీ ఫస్ట్ ఏం జరిగిందంటే సుమన్ గారికి అసలు టాస్క్ అర్థం కాలే. లెఫ్ట్ పట్టుకోలే, రైట్ పట్టుకోవాలని కన్ఫ్యూజన్ లోనే ఉన్నారనమాట. సో 2 times, ఫస్ట్ టైము లెఫ్ట్ అంటే రైట్ పట్టుకోవడం అట్లా చేసేవారు, ఫస్ట్ టైము పోయింది అతంది. పోతే అక్కడ ఏమన్నా సుమన్ గారికి అర్థం కాలేదని చెప్పి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చారనమాట. ఆ టైం ఏమైంది, రీతు అండ్ సుమన్ గారు ఇద్దరు తప్పే పట్టుకుంటారు. ఎస్, రీతు అండ్ సుమన్ గారు ఇద్దరు తప్పే పట్టుకున్నా సరే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇద్దాము, ఇద్దరికి అర్థం కాలేదని చెప్పి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తారు. అప్పుడు ఇంకా థర్డ్ టైమో ఫోర్త్ టైమో అప్పుడు సుమన్ గారు ఇలా పట్టుకున్నప్పుడు అప్పుడు ఇంకా నువ్వు గేమ్ నుంచి ఫస్ట్ అవుట్ అయిపోయావని పంపిస్తారే తప్ప సుమన్ గారు వదిలేశారు, రీతు అండ్ సుమన్ గారు ఇద్దరు వదిలేశారు. అంటే లైక్ తప్పు పట్టుకున్నారు, వాళ్ళిద్దరికి ఒక్కొక్క ఛాన్స్ ఇచ్చారు, ఇట్లా జరిగిందనమాట. సో ఫైనల్ గా గేమ్ స్టార్ట్ అయ్యింది. ఇవన్నీ ట్రైల్ పీసెస్ అని లెక్క తీసేశారు అనమాట. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఒకవేళ అక్కడ రీతు అండ్ సుమన్ గారు ఇద్దరు పోయి ఉంటే ఆ టాస్క్ లో మళ్ళీ నేనే విన్ అయ్యేదాన్ని. అక్కడ పోయింది అనమాట. సరే, థర్డ్ ఛాన్స్, ఫోర్త్ ఛాన్స్, ఆ ట్రైల్ వర్షన్స్ అనుకో నాకు తీసేశారనమాట. తీసేసాక మళ్ళీ పెట్టినప్పుడు మీకు చూపించలేనిది ఏంటంటే ఫస్ట్ టైం ఇద్దరు వదిలేస్తాం కదా, రీతు అండ్ నేను లాస్ట్ లో మిగులుతాం. సో ఇద్దరు వదిలేసినప్పుడు ఇద్దరు పట్టుకోం. రీతు ఏమంటదంటే వద్దొద్దు, మన ఇద్దరం చాలా ఫేర్ గా ఆడదాం, హానెస్ట్ గా ఆడదాము, ఏం చేద్దామంటే మనం తొయ్యొద్దు చెయ్యొద్దు, జస్ట్ అక్కడ పెట్టి అక్కడ వదిలేద్దాము, వెనక్కి ముందుకి అట్లా తొయ్యొద్దు, ఇద్దరు ఫేర్ గానే ఆడదాము అని అంటే సరే ఓకే, ఫేర్ అని తను అంది కాబట్టి ఇద్దరికి ఇట్లా తోసేస్తే వర్కౌట్ అవ్వదు కాబట్టి ఓకే అని అన్నా నేను. ఓకే అన్నాక రీతు ఏం చేస్తుంది, వెనక్కి ఇలా నత్తేస్తుంది. అది నేను పెద్ద ఫేర్ గా ఆడదాము అని అన్నది కాబట్టి అక్కడ ఉంచుతాను. సో నమ్మి మోసపోయాను అనమాట. సో ఆ గేమ్ లో కూడా అట్లా బోల్తా కొట్టింది. చూస్తున్నారా సినారియోస్, ఆ రోజు నాకు ఏం జరిగిందో. ఫస్ట్